సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం జరిగింది. ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి లావణ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రాత్రి పిల్లలకు పెరుగన్నం తినిపించానని తల్లి లావణ్య తెలిపింది. ఉదయం భర్త వచ్చి చూసేసరికి ముగ్గురు పిల్లలు మృతి చెంది ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తల్లి లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తాను ఓ షాప్ లో నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి పిల్లలకు తినిపించానని, తనకేం జరిగిందో తెలియదని తల్లి లావణ్య తెలిపింది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కరిని ఆట ఏడిస్తే మా అబ్బాయిని పోయి వాళ్ళు పక్కన వాళ్ళని పిలుపు అని చెప్తామని లేపిన మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయే ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గరైపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గరైపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్టే వండుకొని అట్టే దగ్గరైపోయింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి పివి రావు మనకు అందుబాటులో ఉన్నారు. పివి రావు, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం తల్లి లావణ్య హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? హరీష, మనకు ముందుగా అందిన సమాచారం ప్రకారం ఆమె పేరు లావణ్య తెలిసింది. కానీ రజిత పరిస్థితి మాత్రం కొంచెం సీరియస్ గానే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీలో విషాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. సాయి కృష్ణ 12 సంవత్సరాలు, మధుప్రియ 10 సంవత్సరాలు, గీత 8 సంవత్సరాలు వీళ్ళు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే 8 గంటల ప్రాంతంలో ఎవరైతే ఈ మృతుల తండ్రి నాడు చెన్నయ్య, అదేవిధంగా ఈ రజిత ముగ్గురు పిల్లలు కూడా 8 గంటల ప్రాంతంలో భోజనం చేశారు. భోజనం అనంతరం చెన్నయ్య తన యొక్క ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను విధులకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు అతను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పెరుగన్నం తిన్నారని తెలుస్తుంది. ఆ పెరుగన్నంలో ఏమైనా కలిసిందా, ఏమో కలిపిందా, లేకుంటే ఏమి కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకైతే బంధువులు కానీ ఎవరు కానీ ఏమి చెప్పే పరిస్థితి ఏం లేదు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద కలహాలు కూడా ఏం లేవని కూడా చుట్టుపక్కల కొంతమంది చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సంఘటనా స్థలానికి ఎస్పీ చేరుకున్నాడు. మొత్తం పరిశీలిస్తా ఉన్నారు. పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏ విషయం అయింది మరి కొద్దిసేపు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆ కాలనీలో విషాదత్యాలు తలుపుకున్నాయి. ముగ్గురు పిల్లలు ఎందుకు చనిపోయారు? తల్లి ఏమన్నా ఈ అఘాయిత్యాన్ని పాల్పడిందా, లేకుంటే తండ్రి ఏమన్నా చేశాడా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద చూసినప్పటికైతే మాత్రం అనుమానాస్పద మృతిగాని ఇప్పుడు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ పివి రావు.